హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయకుండా ఎంతో హెల్దీ అయిన రెసిపీ ఖర్జూరంతో రోల్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టి డైలీ మీ పిల్లలకి ఇవ్వండి. చాలా మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ చూసేసి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలని లో ఫ్లేమ్లోనే చక్కగా లోపల వరకు ఫ్రై అయిన వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని అవి చక్కగా ఈ విధంగా చిటపటలాడిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలలోకి ఒక 2 స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయవసరం లేదు అన్నారు, కానీ షుగర్ యాడ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది ఓన్లీ ఆప్షనల్ అండి. పైన డెకరేషన్ కోసం మాత్రమే. వద్దు అనుకుంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయండి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేస్తే కొద్దిసేపటికి మనకి ఇది మలాయిలాగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న హాఫ్ కప్పు పల్లీలు, అలాగే దీనిలోకి సీడ్స్ తీసేసిన హాఫ్ కప్పు ఖర్జూరాన్ని తీసుకోవాలి. పల్లీలు అలాగే ఖర్జూరం కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలను తీసుకోవాలి. పొట్టుతో సహా తీసుకోండి, పొట్టు అస్సలు తీయకండి. అలాగే దీనిలోకి హాఫ్ కప్పు ఖర్జూరం కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేయడం వలన పల్లీలలోని ఆయిల్ బయటకు వస్తుంది. అలాగే ఖర్జూరంలో ఉన్న స్వీట్తో చక్కగా మనకి రోల్ అయిపోతుంది. ఈ విధంగా రోల్ చేసుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న మలాయి చూసారు కదా, ఈ విధంగా చక్కగా కూల్ అయిపోయింది. దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చెప్పాను కదండి, ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. వద్దు అనుకుంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీనిని ఒక 2 స్పూన్లు ఒక జిప్లాక్ కవర్లోకి తీసుకోవాలి. పిల్లలకి హెల్దీ అయిన రెసిపీలు పెట్టాలంటే దానిపైన కొద్దిగా ఈ విధంగా చాక్లెట్ లాంటిది గార్నిష్ చేస్తే తింటారు కదా, అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. మిగిలిన హాఫ్ పార్ట్లోకి ఒక పావు స్పూన్ కోకో పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిని కూడా వేరొక జిప్లాక్ కవర్లోకి తీసుకోవాలి. చూసారు కదా, 2 ఫ్లేవర్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రోల్కి వేయించి పెట్టుకున్నాం కదండి నువ్వులు, వాటిని వేసుకొని కోట్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఒకవేళ పైన ఆ చాక్లెట్ పౌడర్ది అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన బ్యాంబో స్టిక్తో ఈ విధంగా హోల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా జిప్లాక్ కవర్లోకి తీసుకున్న చాక్లెట్ ఉంది కదండి, దానిని యాడ్ చేసుకోవాలి. అలాగే దాని మధ్యలోకి వైట్ కలర్ది నార్మల్ది ఉంది కదా, దాన్ని కూడా మలాయిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాంబో స్టిక్తోనే దీన్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా డిజైన్ లాగా వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దానిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. చూసారు కదండి, 1 అవర్ పెట్టుకుంటే ఇది చక్కగా స్టిఫ్గా అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంతే అండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ప్రాసెస్. ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే 20 డేస్ అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం ఈ హెల్దీ అయిన రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.